బాలకృష్ణ గారి డాకు మహారాజా నుంచి సాంగ్ అయితే వచ్చింది. దబిడి దబిడి దిబిడి దిబిడి సాంగ్ ఎలా ఇప్పుడే ఉంది? చూసా. ఆ, నిజంగా దబిడి దిబిడి అనిపించింది నాకు. నిజంగా బాలయ్య బాబు గారు అసలు ఆ సాంగ్ లో చేస్తుంటే పిచ్చి లెగుస్తుంది. ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే భయ్యా, హీరోయిన్ ఇలా ఒంగుని అమ్మంటే పిల్ల మీద కొడతాడు భయ్యా. ఉమ్, బాబా బాబా నిజంగా ఇప్పుడు ఎలా అయితే కొట్టాడో అప్పుడులో వాళ్ళ నాన్నగారు అలా కొట్టాడు. ఆ, మళ్ళీ అదే గుర్తొచ్చింది మాకు. వాళ్ళ నాన్నగారు ఫుల్ క్వశ్చన్ అసలు అంటావా? నిజంగా పిల్లల మీద కొట్టే ప్రోగ్రామ్ ఏంది, ఉమ్, ఈ వ్యవహారం ఏంది నాకు అర్థం. అంటే బాలయ్య బాబు కుర్రోడు అయిపోయాడు. ఆ, ఈ పాటలో అర్థమైపోయింది. ఉమ్, చెయ్యి అక్కడికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ కుర్రోడే. ఇంకా ఆ, ఎవరయ్యా వయసు అయిపోయిందని చెప్పింది బాలయ్య బాబుకి. ఆ, తోపు బాలయ్య బాబు అంటే జై బాలయ్య బాబు. ఇంకా ఆ, 100% సినిమా హిట్ ఈ పండక్కి. ఉమ్, ఆ పిల్లల మీద కొడితేనే ఇంకా సినిమా హిట్. ఇంకేంది సినిమా గురించి మాట్లాడకూడదు. ఇంకా ఆ పాటతో సినిమా ఇంకా తోపు. అక్కడ ఉంది బాలయ్య బాబు, జై బాలయ్య బాబు. ఎందుకంటే చెప్తుంది బెజవాడు గాడు మొత్తం అక్కడ టీడీపీఏ. బాలయ్య బాబు అంటే జై బాలయ్య బాబు. ఈ సాంగ్ కి ఇంకా దబిడి 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 దిబిడి అయిపోద్ది థియేటర్ మొత్తం కూడా. చాలా బాగుంది ఆ సాంగ్ లో. కొరియోగ్రాఫ్ గాని, ఆయన వేసిన కోటు గాని, ఆ కూర్చుంటే సింహం కూర్చున్నట్టే ఉంది ఆ సాంగ్ లో కూడా. చాలా బాగుంది నిజంగా. బాలయ్య బాబు గారు ఇలాగా ఈ డైరెక్షన్ లో ఒక కుర్రోళ్ళలాగా చేస్తాడని అయితే నేను అనుకోలేదు. ఆ హీరోయిన్ ని పిర్రల మీద కొట్టే విధానం అయితే నాకైతే బాగా నచ్చేసింది. దానికైతే నేను ఫిదా. నేను పద్దాక పిర్రల అంటున్నా, సాయంత్రం కూడా కళ్ళకి పిర్రలొస్తాయేమో అర్థం కావట్లా నైట్. చూడాలా. జై బాలయ్య బాబు. ఇక అది థ్యాంక్ యూ.